హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే ఓమాకుతో బజ్జీ తయారు చేస్తున్నానండి. మరి మీకు ఓమాకు బజ్జీ ఎలా తయారు చేస్తారో తెలుసా? చాలా బాగుంటాయండి ఓమాకు బజ్జీ. చాలా హెల్దీ. ఓమాకు అలానే ఉత్తినే తినేయచ్చు. కాకపోతే అంతగా ఇష్టం ఉండదు కదా, అలా తినని వాళ్ళకైతే ఈ విధంగా బజ్జీలా తయారు చేసి ఇవ్వండి. టేస్టీగా ఉన్నాయంటారు, ఇష్టంగా తింటారు. ఓకేనా? ఈ బజ్జీలు తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో శనగపిండి 3 లేదా 4 టీ స్పూన్లు శనగపిండి వేశాను. అలాగే 2 టీ స్పూన్ల రైస్ ఫ్లోర్ బియ్యపిండి వేయండి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం పసుపు వేయండి. ఇవన్నీ వేసేసి తగినంత వంట సోడా, తగినంత ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయండి. మీరు చేసుకునే పిండి క్వాంటిటీని బట్టి మీరు ఓమాకుల్ని తయారు పెట్టుకోండి. అయితే ఓమాకుల్ని కాసేపు 10 నిమిషాల పాటు వాటర్లో వేసి ఉంచండి. ఆ తర్వాత వాటర్లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా బజ్జీలా తయారు చేసుకోవచ్చు. శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, వంట సోడా ఇవన్నీ వేసేసి తగినంత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా సాఫ్ట్గా అవ్వాలండి పిండి. మంచిగా ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేలా మంచిగా కలపండి. చేత్తో కూడా కలపచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా జారుడుగా కలపండి. మీరు బజ్జీ మందంగా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఈ కలుపుకున్న మిశ్రమం కాస్త చిక్కగా కలుపుకోండి. నేనైతే పలచగానే చేస్తున్నాను. అంటే ఈ ఓమాకుకి పలచగా కోటింగ్ అంటితే సరిపోతుంది, అంతే. శనగపిండి ఎక్కువగా తినడం వల్ల ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? అందుకే నేను ఓమాకుకి పలచగా శనగపిండి అంటే విధంగానే పలచగా కోటింగ్ అయ్యేటట్టు తడుపుకున్నానంతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ఓమాకుని శనగపిండిలో ముంచుతూ ఆయిల్లో వేసేయండి. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే వేసుకోండి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. ఈ ఓమాకు బజ్జీలు మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ ఓమాకు బజ్జీలు క్రిస్పీగా రావాలనుకుంటే శనగపిండి మనం ఎంత వేసామో దానికి సమానంగా బియ్యపిండి అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు ఒకవేళ శనగపిండి ఎక్కువగా ఈ రైస్ ఫ్లోర్, కార్న్ఫ్లోర్ తక్కువగా వేసుకున్నట్లయితే అప్పుడు మెత్తగా వస్తాయండి. శనగపిండి ఎంత వేసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీగా రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే కనుక బజ్జీలు మంచిగా కరకరగా వస్తాయి, చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ఇది చేసుకొని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ అడుగుతూనే ఉంటారు కదా, ఏదో ఒక స్నాక్స్ చేయమని. ఈ విధంగా ఓమాకుతో బజ్జీ తయారు చేసి పెట్టండి. ఓమాకు తిన్నట్టు అవుతుంది, స్నాక్స్ చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది. స్పెషల్ స్నాక్స్ చేసినట్టు అనిపిస్తుంది, అంతే కదా. మరి ఈ ఐడియా బాగుంది కదా. తప్పకుండా ఈ ఓమాకు బజ్జీని మీరు కూడా తయారు చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అయిపోయిందండి, ఓమాకు బజ్జీలన్నీ తయారైపోయాయి. ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను. అంతే అండి, ఇలా సింపుల్గా టేస్టీగా ఓమాకుతో బజ్జీలు తయారు చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇందులో లోపల ఓమాకు ఉంది కదా, అది కూడా మంచిగా ఆయిల్లో వేగిపోయినట్టుగా అవుతుంది. తింటే అంతగా ఘాటుగా ఏమీ ఉండదండి, తినేసేయచ్చు. టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఓమాకు బజ్జీల్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి, పిల్లలు కూడా తింటారు. ఓకేనా? అయితే ఈ ఓమాకు బజ్జీలు వేడిగా ఉన్నప్పుడే తినాలండి. బాక్స్లో పెట్టి ఇవ్వడానికి అంతగా బాగోదు, చల్లగా అయితే బాగోవు. వేడిగా ఉన్నప్పుడే ఈ ఓమాకు బజ్జీల్ని టేస్ట్ చేయండి. ఈ బజ్జీలు అయితే పొంగుతూ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఈ క్లిప్ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగున్నాయో. మంచిగా పొంగుతూ వచ్చాయి అండ్ క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలే మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.